అవును, పెట్టాలి. ఎందుకు పెట్టాలి నాయుడు బావా? ఎందుకంటే గోకులు ఎక్కువ కాలం ఉండడు కాబట్టి. ఏంటి? అంటే అదే 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 స్నేహ, ఈ ఇంట్లో గోకులు ఎక్కువ కాలం ఉండడు కదా, కొన్ని రోజులే ఉంటాడు. ఉన్న రోజులు గోకుల్ని బాధ పెట్టుకో. నన్ను ఎలా చూసుకుంటావో గోకుల్ని కూడా అలాగే చూసుకోవాలి, లేకపోతే నేను ఫీల్ అవుతాను అంతే. అంటే వాడు నువ్వు ఒకటేనా నాయుడు బావా? నువ్వు నాకు తాళి కట్టిన భర్తవి కాబట్టి నేను నీకు సేవలు చేస్తాను. అమ్మ నాకు జన్మనిచ్చింది కాబట్టి తనకు సేవలు చేస్తాను. ఆఖరికి నన్ను శత్రువులో చూస్తున్న కావేరికి వాళ్ళమ్మకు కూడా సేవలు చేస్తాను. అంతేగాని ఆ నీచుడికి మాత్రం చేయను. ఆపవే! ఎవరే నీచుడు? అప్పుడేదో చేశాడని ఇప్పుడు నిందిస్తావా? ఎప్పుడో ఏదో జరిగితే ఇప్పుడు తిడతావా? స్నేహ, జరిగింది మర్చిపోవాలి. ఎలా మర్చిపోతాను నాయుడు బావా? అప్పుడెప్పుడో చేయడం కాదు, వాడు ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. వాడేం వేటగాడిగా ఉండి వాల్మీకిలా మారిన మహర్షేం కాదు. మనిషిలా పుట్టి మృగంలా మారిన మానవ మృగం. నరరూప రాక్షసుడు. ఒక్కోసారి మనం కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి నిజాలు కావే. మనసు పెట్టి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. నిజం స్నేహ, మనుషులందరూ ఎప్పటికీ ఒకేలా ఉండరు. ఇదిగో లోకంలో అన్నీ మారుతుంటాయి, అలాగే మనుషులు కూడా మారుతుంటారు. ఎవరో కాదు, మీరు మారారని చెప్పండి. నిన్ను అమ్మని వాడు ఏదో మందు పెట్టి మార్చాడు. అందుకే మీరిలా మాట్లాడుతున్నారు. వాడికి లొంగిపోయి నన్ను కూడా వాడి ముందు తలదించమంటున్నారు. నా వల్ల కాదు. నా ప్రాణం పోయినా నేను ఆ పని చేయలేను. చెయ్యక తప్పదు స్నేహ. నీ తల్లిగా చెబుతున్నాను, గోకుల్ని బాగా చూసుకో. ఇంకోసారి వాణ్ణి బాధపట్టే పని చేశావంటే కన్న కూతురువని కూడా చూడను. జాగ్రత్త. స్నేహ, ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. అత్తయ్య మాట అంటే ఊరే ఉంటది. మరి అత్తయ్య కడుపుని పుట్టిన నువ్వే వినకపోతే బాధపడదు కదా. నాయుడు బావా, మీకేమైంది? ఎందుకు ఇలా వాడిని వెనకేసుకొస్తున్నారు? వద్దు స్నేహ, ఎందుకు ఏంటని మాత్రం కారణాలు అడగొద్దు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.